సో, వెల్కమ్ బ్యాక్ అండి. వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అనమాట. సో, చూసారు గదా! మనకి కంప్లీట్‌గా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది శారీ అయితే. సో, మనకి టై అండ్ డై స్టైల్‌లో తీసుకున్నారు శారీస్ అనేది విత్ బాందిని ప్రింట్ ఉంటుంది. చూడండి. మనకి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా వస్తుందనమాట. సో, చూసారు గదా! బ్యూటిఫుల్ షిబోరి ఉంటుంది. ఫాలోడ్ బై ద బాందిని ప్రింట్ ఉంటుందండి. మనకి శారీ అయితే కంప్లీట్ జార్జెట్‌లో ఉంటుంది. అసలు మనకి బార్డర్ చూడండి. బ్యూటిఫుల్ కాంజీవరం బార్డర్ అనమాట. చాలా నీట్‌గా ఇచ్చారండి ఈ శారీస్ అయితే. ఒకలాంటి ఫ్యూజన్ శారీస్ అని చెప్పొచ్చు మనం శారీస్ అయితే. సో, మనకి ఇదొచ్చేసి పల్లు పార్ట్ ఉంటుంది. సో, మనకి పల్లు అనేది గోల్డెన్ జెరీ లైన్స్‌తో తీసుకున్నారు. చాలా సింపుల్ పల్లు అయితే ఇచ్చేసారనమాట పల్లుని. సో, చూసారు గదా! ఇదొచ్చేసి పల్లు పార్ట్ ఉంటుంది. అండ్ ఒకసారి ఫ్రిల్స్ పార్ట్ కూడా చూసేద్దాం ఎట్లా వస్తుంది ఏంటి అనేది. వావ్! చూసారు గదా! చాలా అంటే చాలా నీట్‌గా షిబోరి ప్రింట్‌తో తీసుకున్నారు. సో, అప్పర్ బాడీ అంతా కూడా మనకి షిబోరి ప్రింట్‌లో తీసుకున్నారు. అండ్ దెన్ లోయర్ పార్ట్ అంతా కూడా బాందినీతో తీసుకున్నారండి. శారీ అనేది అంతా గూడా కంప్లీట్‌గా మనకి ఇట్లానే వస్తుందనమాట. చాలా నీట్‌గా ఉంది. విత్ లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దట్ టూ మనకి జార్జెట్ కాబట్టి చాలా బావుంటాయి శారీస్. బాడీ హగ్గింగ్ ఉంటుంది. సో, బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్‌లో పెయిరప్ చేశారు. రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్. సో, చూసారు కదా! ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి కామన్‌గా బార్డర్ ఇచ్చేస్తారండి. సో, వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. అండ్ ద అదర్ సైడ్ వచ్చేసి శారీలో ఏదైతే బిగ్ బార్డర్ ఉంటుందో అదే బార్డర్‌ని మనకి బ్లౌజ్‌కి పెయిరప్ చేస్తారనమాట. సో, ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో, ఇదొచ్చేసి బ్యూటిఫుల్ రాయల్ బ్లూ కలర్ అండి. అసలు ఒక్కొక్క శారీ చూస్తుంటే అండి లిటరల్‌గా ఏ శారీ తీసుకోవాలా అనేది కూడా అర్థం కావట్లేదనమాట. అంత బాగున్నాయి శారీస్ అయితే. చూడండి. మనకి మన దగ్గర ఏమన్నా వైట్ కలర్ బ్లౌజెస్ ఉన్న పెయిరప్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటాయండి. శారీస్‌కైతే ఇంకా మంచి లుక్ అయితే ఉంటాయన్నమాట శారీస్. సో, చూసారు కదా! ఇట్లాగ వైట్ కలర్ విత్ బ్లూ అసలు బ్లూ కలర్ చూడండి ఏమన్నా ఉందా అండి కలర్. అసలు జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. అసలు ఎంత ఫాలింగ్ ఉంది. అసలు ఇట్లా చూస్తుంటే ఇలా కట్టుకుందామా అనిపించేలాగా ఉన్నాయి. అసలు ఇక్కడ చూడండి షిబోరి ప్రింట్ కూడా చాలా నీట్‌గా ఉందన్నమాట. ఏమో అండి నాకైతే బ్లూ కలర్ మీద చాలా అంటే చాలా నచ్చింది. బ్లూ అయితే ఇంకా బాగా నచ్చిందన్నమాట. అసలు చూడండి వేర్ చేస్తే కూడా ఎంత మంచి లుక్ ఉంటుందో. అసలు బ్రైట్ బ్లూ అన్నమాట. చాలా చాలా బాగున్నాయి. అస్సలు మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే. నాకు తెలిసైతే చాలా అంటే చాలా తొందరగా అయిపోతాయి. సో, మీరైతే మిస్ చేసుకోవద్దు శారీస్‌ని. సో, బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో, వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. అండ్ ద అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్‌లో తీసుకున్నారనమాట. సో, దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. మళ్ళీ చెప్తున్నానండి అస్సలు మిస్ చేసుకోవద్దు. శారీస్ అయితే పర్సనల్లీ చాలా అంటే చాలా బాగున్నాయి. థాంక్ యూ. సో, వన్ మోర్ నైస్ కలర్ అండి. అసలు చూడండి బ్యూటిఫుల్ గ్రే కలర్ మిక్స్డ్ విత్ వైట్ కలర్‌తో తీసుకున్నారనమాట శారీ అయితే. సో, లేట్ చేయకుండా శారీ అయితే కంప్లీట్ లుక్ చూసేద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అని. సో, మనకి ఇదొచ్చేసి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ విత్ లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అయితే. జార్జెట్ శారీస్ కదా! బాడీ హగ్గింగ్ ఉంటాయి. ఈజీ టు క్యారీ ఉంటాయన్నమాట. హ్యాండ్లింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. మనకి అప్పర్ బాడీ అంతా కూడా షిబోరి ప్రింట్‌తో తీసుకున్నారనమాట శారీ అనేది. సో, లోయర్ పార్ట్ అంతా కూడా బాందిని ఉంటుంది. ఫాలోడ్ బై ద కాంజీవరం బోర్డర్స్. సో, మనకి బాడీ అంతా కూడా ప్రింటింగ్‌లో ఉంది కదండీ బాందిని అనేది. సో, ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్ వస్తుంది బార్డర్స్ అనేవి. సో, షోల్డర్ బార్డర్ వైపు మనకి స్మాల్ బార్డర్‌తో పెయిరప్ చేశారు. సో, చూడండి. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అనేది కంప్లీట్‌గా మనకి ఇట్లా వస్తుంది. చూసారు కదా! మనకి షోల్డర్ సైడ్ అనేది స్మాల్ బార్డర్‌తో పెయిరప్ చేశారు. సో, కిందొచ్చేసి మీడియం సైజ్ బార్డర్‌తో ఇచ్చేసున్నారనమాట. సో, చూసారు కదా! ఇట్లా వస్తుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, బ్లౌజ్ కూడా మనకి గ్రే కలర్ బ్లౌజ్ అయితే పెయిరప్ చేశారనమాట. సో, ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. సో, చూసారు కదా! గ్రే బ్లౌజ్ ఉంటుంది. ప్లెయిన్‌లో ఉంటుందనమాట బ్లౌజ్ కూడా. సో, వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. సో, కిందొచ్చేసి మనకి శారీలో ఉన్న సైజ్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట. శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్. థాంక్ యూ. సో, వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇదొచ్చేసి డార్క్ పింక్ కలర్‌తో తీసుకున్నారనమాట. చూసారు గదా! అసలు పింక్ కలర్ విత్ వైట్ కలర్ అనేది చూడండి ఎంత బావుందో. మనకొక్కసారి నేను కంప్లీట్‌గా చూపిస్తున్నాను చూడండి. అసలు ఏ కలర్‌కి ఆ కలర్ అంతా చాలా బావున్నాయండి. ఈ కలరా అనేది కాదు. అన్ని కలర్స్ కూడా మంచి కలర్ చార్ట్ అయితే తీసుకున్నారు. సో, చూసారు గదా! బ్యూటిఫుల్ కలర్. సో, చెప్పాను గదా! మన దగ్గర ఏమన్నా వైట్ కలర్ బ్లౌజెస్ ఉన్నా గూడా పెయిరప్ చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటాయి శారీస్‌కి. సో, మనకి బార్డర్ అనేది కాంజీవరం బోర్డర్స్‌తో పెయిరప్ చేశారు. కంప్లీట్ బాందిని ప్రింట్ ఉంటుంది. ఫాలోడ్ బై ద షిబోరి విత్ రిచ్ పల్లు ఉంటుంది. పల్లు గూడా చూసారు కదా! కంప్లీట్ హెవీ పల్లు ఉంటుందనమాట. ఒకలాంటి క్రష్‌తో తీసుకున్నారు మనకి పల్లుని. సో, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. సో, చూడండి. దిస్ బ్యూటిఫుల్ ప్లెయిన్ పింక్ కలర్‌లో తీసుకున్నారనమాట. సో, 2 సైడ్స్ అయితే బార్డర్ ఉంటుంది. సో, ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను చూసేయండి. సో, వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇదొచ్చేసి మెరూన్ కలర్‌లో తీసుకున్నారు. డార్క్ టోన్ ఆఫ్ మెరూన్ అని చెప్పొచ్చు. సో, అప్పర్ సైడ్ అంతా కూడా మనకి ఇట్లాగా షిబోరి ప్రింట్‌తో ఇచ్చారనమాట. వైట్ కలర్ విత్ షిబోరితో తీసుకున్నారు.
సో లోయర్ పార్ట్ అంతా కూడా బాందిని కలర్తో ఇచ్చేసారు, బాందిని ప్రింట్తో తీసుకున్నారనమాట. సో కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను చూసేయండి. ఇట్లా ఉంటుందన్నమాట. మనకి ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. సో పళ్ళు పార్ట్ అంతా కూడా ఇట్లాగా హెవీగా బాందిని అండ్ మెరూన్ కలర్తో తీసుకున్నారు, ఫాలోడ్ బై ద గోల్డెన్ జెరీతో తీసుకున్నారు. ఇక్కడ ఈ కలర్ మీద చూడండి మనకి, బికాస్ డార్క్ మెరూన్ కలర్ కదా, గోల్డెన్ కలర్ జెరీ అనేది చాలా నీట్గా అర్థమవుతుంది అనమాట. చూసారు, ఒకలాంటి ఫ్యూజన్ శారీస్ అని చెప్పొచ్చండి ఈ శారీస్ అయితే, బికాస్ బాందిని షిబోరి ఫాలోడ్ బై ద కాంజీవరం బార్డర్స్ కదా. సో ఒక టైప్లో చూడాలి అంటే షిబోరి ఫ్యూజన్ శారీస్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. చూసారు కదా ఎంత బాగుందో, జార్జెట్లో కాబట్టి ఎవరైనా ఈజీగా కట్టుకోవచ్చు అండి, ప్రిఫర్ చేయొచ్చు అనమాట జార్జెట్ శారీస్. సో బ్లౌజ్ కూడా మెరూన్ బ్లౌజ్, చూసారు కదా చక్కగా మెరూన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారనమాట. హ్యాండ్స్కి కూడా కామన్గా 2 సైడ్స్ అయితే బార్డర్ ఉంటుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. సో చూసారు కదా, ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ కాన్సెప్ట్తో తీసుకున్నారు, ఫాలోడ్ బై ద వైట్ కలర్ ఉంటుంది అనమాట బేస్ అనేది. సో క్విక్గా శారీ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. శారీస్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి, బ్యూటిఫుల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది కదా, సో ఏ అకేషన్స్కి అయినా కూడా చాలా మంచి క్లాసీ లుక్ ఉంటాయి ఈ శారీస్ అయితే. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. సో మనకి పళ్ళు అనేది కొంచెం హెవీ గ్రీన్ కలర్తో తీసుకున్నారనమాట హెవీగా. సో ఇది వచ్చేసి పళ్ళు, అండ్ దెన్ రిమైనింగ్ ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లాగా షిబోరీ స్టైల్లో తీసుకుంటున్నారు, అండ్ దెన్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద శారీ అనేది బాందనీతో ఇచ్చేసారనమాట. సో చూసారు కదా, మనకి ఫ్రిల్స్ పార్ట్ లుక్ అనేది ఇట్లా వస్తుంది. మనకి బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారండి. యూజువల్లీ మనకి ఈ పార్ట్ అనేది షోల్డర్ దగ్గర వస్తుంది అనమాట. సో షోల్డర్ దగ్గర వైట్ కలర్తో హెవీ ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది.